సంక్షేమం అంటూ ఇస్తే ఎన్టీఆర్ ఒకటి చెప్పాడు, రోటీ కపడా ఔర్ మకాన్ అని. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు రేషన్ డీలర్సు అనేక మంది రోడ్డు మీదకొచ్చి ధర్నాలు చేసి ఉద్యమాలు చేసి ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించి మీరందరూ నిర్బంధంలోకి నెట్టబడ్డారు. ఇంట్లో నుంచి బయటికి రావాలనంటే దిక్కులేదు మీకు ఆ రోజు. మరి అంత సంక్షేమం జరిగినప్పుడు మీ దగ్గర డీలర్స్ దగ్గర నుంచి ప్రజలకు అద్భుతమైనటువంటి వస్తువులు సరఫరా అయి ఉండాలిగా. ఏదైనా జరిగిందా అలా మాధవరావు? ఈ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యవస్థల్ని నాశనం చేసినట్టుగానే పేదలకు అందుబాటులో ఉండేటటువంటి ఈ రేషన్ డీలర్లు ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా నాశనం చేయటం జరిగింది. ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసి మా డీలర్లను తొలగించాలని ఎంత పట్టుదల బట్టి ప్రయత్నం చేసి నాకు కూడా మాకు కేంద్ర ప్రభుత్వంలో పురంధేశ్వరి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు అండగా ఉండి ఆ రోజున మాకు వెన్ను తట్టి ఉండమట్టే మేమందరం కూడా ఈ వ్యవస్థను నిలబెట్టుకోగలిగాం. జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగల. అయినా సరే కందిపప్పు మీద పంచదార మీద అప్పటికున్న రేట్ల మీద 450 నుంచి 500 కోట్లు పెంచి పేదల మీద భారం వేసి ఈయన బొమ్మలతో సహా వ్యాన్లు పెట్టుకుందామనే దాని మీద 600 కోట్లు పెట్టి వ్యాన్లు కొనటమే కాకుండా దానికి ఎడిషనల్గా ఏర్పాట్లు చేయడానికి సుమారుగా 1000 కోట్ల రూపాయల పైన ఈ యొక్క వ్యాన్ల కోసం ఖర్చు పెట్టి ఏమి సాధించారని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నెలలో మొత్తం ప్రజలకు అందుబాటులో రేషన్ షాప్ ఉండాలా చట్టం ప్రకారం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంది, ఇవాళ 3 షాపులకు ఒక వాహనం పెట్టారు. అంటే 3 నుంచి 4 రోజులు ఒక షాప్కి. అదే రేషన్ డీలర్ల టైంలో 1వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు అందుబాటులో ఉండి ప్రజలు తమ కూలీని కోల్పోకుండా వాళ్ళు వచ్చినప్పుడు మేము సరుకులు ఇచ్చేవాళ్ళం. కానీ ఈ రోజున ఏం జరుగుతుంది, వాహనం వచ్చినప్పుడు తీసుకోవాలంటే వాళ్ళు రోజు కూలి 500 రూపాయలు మానుకుని నువ్వు ఇచ్చే బియ్యాన్ని తీసుకోవాలా? ఇది ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలా ఈ 6 దశాబ్దాల ప్రజా పంపిణీ వ్యవస్థలో. ఇప్పుడు ముద్రగడ పద్మనాభ గారు చెప్పారు పాపం ఆయన. ఇవాళ మాట మీద ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా చెప్పిందంటే కూడా దాని మీద నిలబడాలా. మీ పార్టీలోకి వచ్చి ఆయన ఆదర్శంగా స్టేట్మెంట్ ఇచ్చి ఇవాళ దాన్ని నిలబెట్టుకున్నాడు, ఆయన క్రెడిబిలిటీ కాపాడుకున్నాడు. మరి ముఖ్యమంత్రి సహా మీరందరూ ఏం కాపాడుకుంటారనేది అది మీ విచక్షణే, కానీ మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఒకటే కోరుతున్నాం మేము, రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ గత వైభవాన్ని పొందటానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, అదేగా పురంధేశ్వరి గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది. మాకు అనుకూలంగా మేనిఫెస్టోలు వారు పెట్టడం జరిగింది. ఆహార భద్రతా చట్ట ప్రకారం ఈ రోజున రేషన్ డీలర్ల ద్వారా మాత్రమే సరుకులు పంపిణీ చేయాలి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించే విధంగా మాకు కూడా గౌరవ వేతనం ఒక 7,000 రూపాయలు ఇవ్వాలి, ప్లస్ కమిషన్ అనేది పెంచడం. వీటన్నిటికంటే కూడా ఒక్క విషయం, మా గౌరవప్రదంగా జీవించే విధంగా ప్రభుత్వం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ ప్రభుత్వం చేస్తుందని మాకు నమ్మకం ఉంది. నాదెళ్ల మనోహర్ గారు కూడా చాలా చురుగ్గా పనిచేసి మా గోడలో జరిగే లోపాలను కనిపెట్టి మాకు న్యాయం చేసి ఆలోచన చేస్తున్నందుకు వారికి కూడా ఒక రకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎస్ మాధవరావు, మీ మంత్రి, మాజీ మంత్రి, ఆయనతో ఎప్పుడైనా సమావేశం కానీ కలవడం కానీ షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ ఇలాంటి సందర్భాలు ఏమైనా జరిగాయా? బాగా అడిగారండి. మా డీలర్ల సమస్యల మీద ఎన్నికలు వస్తున్నాయి, మా సమస్యలు పరిష్కరించమని 70 మందిని తీసుకుని మేము మంత్రి గారు ఆయన అపాయింట్మెంట్ ఇస్తే ఆయన స్థానానికి వెళ్ళాం. మాజీ మంత్రి అదే ఎరిపప్ప మంత్రి అంటే, ఎరిపప్ప అంటే ఆయన దృష్టిలో బుజ్జి కన్నా అంటే మనకు తెలియదు కదా. ఆయన దగ్గరికి వెళ్ళి కలిసాం. కలిస్తే ఆయన మమ్మల్ని అందరినీ నానా దుర్భాషలు ఆడే డీలర్లందరినీ మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళండి, దుర్మార్గుడు అని చెప్పి దూషించాడు. నేను అసలు తీసుకోనా, మీరు చంద్రబాబు నాయుడుకి వద్దా మాట్లాడకండి, నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. నన్ను పొద్దున్నే సీరియస్ దీని వల్ల అన్ని నష్టపోతున్నారు. ఇంకోసారి ఎంతో వచ్చినట్టు మీకు మర్యాద వెళ్ళండి, దుర్మార్గుడు.